బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి ఘటనలో 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి వేళ లగచర్లలో భారీగా మోహరించారు పోలీసులు. కరెంటు తీసేసి ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లను అడ్డుకున్నారు. ఇక ఫోటోలను డిలీట్ చేయించి అక్కడి నుంచి పంపించారు. దుద్యాల, కొడంగల్, బోరాంస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పోలీసుల జులుంపై తండావాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ పై శాపనార్థాలు పెట్టారు. ఎందుకోసమైనా నిన్ను ముఖ్యమంత్రిని చేసిందని విమర్శించారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కాగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల బృందం నేడు లగచర్యలో పర్యటించనుంది. ఇక కాంగ్రెస్ సర్కారు మొండిపట్టుతో సహనం నశించిన కర్షకులు కన్నెర్ర చేశారు. తమ భూములు గుంజుకునే ప్రయత్నాలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికిన దొరికినట్టు తరిమి కొట్టారు. కడా స్పెషల్ ఆఫీసర్ పరిగి డీఎస్పీని చుట్టుముట్టి మరీ చితకబాదారు. కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డిని వెంబడించి కొట్టడంతో ఆయన పొలాల వెంట పరుగులు తీసి సొమ్మసిల్లిపోయారు. ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేసిన రైతులు, గిరిజనులు దాదాపు అరగంట పాటు అధికారులను పరుగులు తీయించారు. ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. ప్రధానంగా పోలీసు బలగాలు మోహరించి ఉన్న రైతులు కోపోద్రిక్తులై అధికారులను తరిమికొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అభివృద్ధి వద్దు, ఏమీ వద్దు, మా మానాన మమ్మల్ని వదిలేయండి, ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు, భూముల కోసం ఎంతకైనా తెగిస్తామంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రైతులు కొన్ని నెలలుగా తెగేసి చెబుతున్నా సర్కారు మొండిపట్టు వీడలేదు. ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ సభ అంటూ రైతుల భూముల సేకరణకు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు బలయ్యారు. ఏకంగా కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడి చేసే పరిస్థితి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.